మీరు ఓడిపోయారు అని ఎప్పుడు అనుకోవాలో తెలుసా? మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కాదు, బిజినెస్లో లాస్ అయినప్పుడు కాదు, మీ ప్రేమ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా కాదు. మీరు ప్రయత్నం చేయడం ఆపేసినప్పుడే నిజంగా ఓడిపోయారు. ఒక విత్తనం చెట్టుగా మారడానికి సమయం పడుతుంది, ఒక వజ్రం విలువైనదిగా మారడానికి సమయం పడుతుంది. మరి మీ లైఫ్ మాత్రం ఒక్క రోజులో ఎలా మారిపోతుంది? చాలా మంది గెలుపు కంటే ఒక అడుగు ముందే ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ వాళ్ళ లైఫ్ని మార్చేస్తుందేమో అని. గుర్తుపెట్టుకోండి, నెమ్మదిగా వెళ్ళడం తప్పు కాదు, ఒకసారి పడిపోవడం కూడా తప్పు కాదు, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం కూడా తప్పు కాదు. తప్పు ఏంటో తెలుసా? నా వల్ల కాదు అని చెప్పి మీ కలల్ని మీరే చంపేసుకోవడం. దేవుడు మీకు ఒక రోజు మాత్రమే ఇవ్వలేదు, ఇంకో అవకాశం కూడా ఇచ్చాడు, అదే రేపు. అందుకే ఈ రోజు ఓడిపోయినా పర్లేదు, రేపు మళ్ళీ లేచి నిలబడండి. మీరు గెలిచే వరకు మీ కథ పూర్తి కాలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక అడుగు వెయ్యండి, ఒకసారి ప్రయత్నించండి. ఒక రోజు కాదు, అవసరమైతే 100 రోజులు ప్రయత్నించండి. ఎందుకంటే గెలుపు అనేది వేగంగా పరిగెత్తేవాడికి కాదు, ఆగకుండా నడిచేవాడికే దొరుకుతుంది. నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి. నేను మళ్ళీ రేపు వస్తాను, దానికోసం నన్ను ఫాలో చేయండి.